హలో అందరికీ, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అద్దశ్రీ కొరియా లాగ్స్. మేమైతే మొన్న చూచక్ హాలిడేస్ అప్పుడు సౌత్ కొరియాలో సియోల్ చిల్డ్రన్ గ్రాండ్ పార్క్కి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఎక్కడైనా వెళ్ళని ఇట్లాంటివి 7-Elevens, సియో, ఈమార్ట్ అనేది చాలా ఉంటాయి. ఎక్కడ చూసినా ఉంటాయి. మనకి ఏం కావాలన్నా ఆ షాపుల్లో అయితే దొరుకుతాయి. ఇంకా మేమైతే ఇక్కడ మనము అది ఎగ్జిబిషన్ అంటాం చూడు, అలా అయితే ఉండింది. ఇంకా ఇక్కడ వచ్చేసాము. డ్రాప్ టవర్ ఉండింది, రోలర్ ట్రోస్టర్ ఉండింది, చాలా రకాల నేను కూడా చాలా రకాలు అయితే ఎక్కాను. బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ ఫస్ట్లోనే కార్లు ఉన్నాయి. ఇది బోటింగ్ కూడా ఉండింది, వాటర్ బోటింగ్. ఈ బోటింగ్ మనమైతే ఏం తొక్కనవసరం లేదు, అదంతా కదే పైకి పోతుంది, జుమ్మని కిందికి వస్తుంది. వాటర్ కూడా మీద అంతా ఫుల్గా వాటర్ పడిపోతుంది కిందికి దిగినప్పుడు అయితే గన. దర్శిత్ అయితే కేకలు పెట్టి అరిచినాడు ఇంకా ఆనందంతో. మళ్ళీ ఇంకా రంగుల రత్నానికి కూడా వెళ్తున్నారు, వాళ్ళిద్దరే వెళ్తున్నారు రంగుల రత్నంకి. ఇది కూడా చాలా దూరం అయితే స్పీడ్లో చాలా దూరం తిప్పుతుంది. ఇంక ఇద్దరు ఫ్యామిలీది అయితే వెళ్ళారు, వీళ్ళిద్దరూ ఒక పక్కన సీట్లలో కూర్చోవడానికి ఇంకా వెళ్తున్నారు. ఇప్పుడు ఇంకా దర్శిత్ బాయ్ బాయ్ చెప్పి ఆనందంగా వెళ్తున్నాడు. కానీ బాగానే ఎంజాయ్ చేశారు. రాంగ వీళ్ళైతే సౌండ్ నరుస్తారు. ప్రతి ఒక్క అడ్వెంచర్కి పోని ఎక్కడ పోని సౌండ్లు అయితే భయంకరంగా చేస్తున్నారు. అరసడమే అయిపోయింది చూడండి. అది స్పీడ్లో ఎక్కువ లాంగ్ తిరగడం వల్ల ఎక్కువ స్పీడ్గా కూడా తిరుగుతుంది. మేమైతే రంగుల రత్నం అంటాం కదా, అప్పుడు ఇంక ఇలా కూర్చొని పెట్టేసి స్పీడ్గా వెళ్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు ఇంకా గట్టిగా అరుస్తారు జనాలు. ఇంక ఇక్కడైతే రకరకాల టాటోలు అయితే వేస్తున్నారు. మనకి ఏ బొమ్మ టాటో కావాలంటే ఆ బొమ్మ వేస్తారు. ఇక్కడ ఇదైతే కార్ డ్రైవింగ్, కావల్స్ కన్నా యాక్సిడెంట్ చేసేది అనమాట. వాళ్ళని పోయి గుద్దేది. ప్రతి ఒక్కరూ అలానే చేస్తున్నారు, ఒకరినొకరిని గుద్దుకోవడమే సరిపోతుంది. ఇది వాళ్ళకి ఆనందంగా ఉంది చూడండి. యాక్సిడెంట్లు కావల్స్ కన్నా పోయేది, వాళ్ళని డబిల్ని గుద్దేది. ఇదైతే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ గేమ్స్ అన్నిటికీ కానీ సపరేట్గా మనము టికెట్లు అయితే తీసుకోవాలి. ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క టికెట్ అనేది ఉంటుంది, లేదంటే ప్యాకేజ్ లాగా కూడా టికెట్లు తీసుకోవచ్చు. మేమైతే ఒక్కొక్కరు 5 టికెట్లు అయితే తీసుకున్నాము. ఇంకా బయట ఉండే చిన్నవి ఇవి అయితే కన కాయిన్స్ వేసి ఆడుకోవడము. ఇదొక గేమ్ ఉంది. ఆ గన్నుతో మనము ఏ బొమ్మ కావాలనుకుంటే ఆ బొమ్మ కాలిస్తే అది మనకేనంట ఆ బొమ్మ. అది మన వల్ల కాదు అస్సలు, మనమైతే అట్లా ఆడలేమనేసి ఇంకా మేము వచ్చేసాము. ఇంకంతా అయిపోయింది. ఇంకా జూ పార్క్ అయితే వచ్చాము. జూ పార్క్ ముందర అయితే ఇట్లా బొటానికల్ గార్డెన్ అయితే ఉంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉండింది ఫ్లవర్స్ అంతా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఎండ కలిసిపోయినామనేసి ఇంకా ఏమైనా తినడానికి తీసుకుందాము అనేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఆ ఐస్ క్రీమ్ చూస్తే ఆ రేట్లు ఐస్ క్రీమ్ చూస్తే అందరం కొంచెం ముందే ఆ డెకరేషన్కే ఇవ్వాల్సిందే. మరి చూడండి, దాన్ని చూస్తే నాకు జోకర్ మ్యాన్ టోపీ లాగానే గుర్తొచ్చింది ఐస్ క్రీము. ఇంకా రేట్లు అయితే ఇంకా చెప్పనవసరం లేదు కదా, బయట అంటే ఆటోమేటిక్గా ఇంకా లోపల పార్కుల్లో అట్లయితే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. అది కూడా మన ఇండియా డబ్బులు అయితే ఎంత అయింది తెలుసా? ఒక్కొక్క ఐస్ క్రీమ్ 420 రూపాయలు పడింది, అంత రేటు ఉన్నాయి ఒక్కొక్కటి. ఇంకా ఇదే జూ పార్క్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఇంకా అనిమల్స్, బర్డ్స్ అన్నీ ఉన్నాయనేసి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఆ పక్క అయితే టైగర్స్ అవన్నీ ఉండే జోన్ అంట అది. ఇంకా ఇటు సైడు జూ పార్క్ ఎలిఫెంట్స్ అవి ఉన్నాయి. ఇక్కడైతే అవేదో మంకీస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే కంగారోసు, జిరాఫీలు అవన్నీ ఉన్నాయి. లోపల వాటి గృహాల్లో పెట్టేసినారు. ఇక్కడ స్నో పడుతుంది కదా, అప్పుడు ఒక సీజన్కి ఒక్కొక్కసారి అలా పెట్టుకున్న ఒకే సీజన్ లాగా పెట్టేశారు. అవి మనము అద్దాలలో చూడాలి. ఆ అద్దాలు చాలా మందంగా ఉండడం వల్ల కానీ మనకి కెమెరాలకి బ్లాడ్గా కనిపిస్తుంది. చైర్లు పెట్టేసి ఉంటారు కదా అద్దాలకి, సరిగా కనిపించడం లేదు. నేను అందుకే ఇక్కడ వీడియోస్ అయితే ఎక్కువ తీయలేదు, కొన్ని మాత్రమే తీసుకున్నాను. కొన్ని కనిపించే అంతవరకు. ఇంకక్కడ అలానే ఇక్కడ చూడండి, పిల్లల పార్క్ కూడా ఉంది ఆడుకోవడానికి. పిల్లలు కొంతసేపు బాగా ఆడుకున్నాను అందరితో. ఫ్లవర్స్ అయితే చాలా రకరకాల ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్నది పర్పుల్ కలర్, వైట్ కలర్, అవైతే నార్మల్ ఫ్లవర్స్ కాదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అలా పెట్టేశారనమాట వాళ్ళు. ఇవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నింది. ఇది ఓపెన్ ఆడిటోరియం, వెనకానది ఓపెన్ ఆడిటోరియం కూడా చూసాము, చాలా బాగుంది. మేమైతే టైం అంతా అక్కడ ఆడుకోవడంలోనే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి అనిమల్స్ అంతా లోపల గృహాల్లోకి వెళ్ళిపోయినాయి. చాలా అయితే ఏం చూడలేకపోయాము. ఇంక ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ అయితే ఉన్నింది, చాలా అంటే చాలా బాగుంది. అసలు మ్యూజిక్ పెట్టేశారు, కొరియా సాంగ్స్ అయితే డీసెంట్ సాంగ్స్ పెట్టారు.
ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మ్యూజిక్కి ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్ షేపుల్లో అవైతే చాలా వాటర్ అయితే చాలా బాగున్నాయి. ఎంత పైకి వెళ్తున్నాయి తెలుసా, చాలా పైకి వెళ్తున్నాయి. ఒక్కొక్కసారి అయితే గన చూడండి ఎంత బాగా వస్తుంది. చాలా రకరకాల డిఫరెంట్ షేపుల్లో అయితే కూడా వస్తున్నాయి. మా పిల్లోళ్ళు అయితే ఏమి కేకలు పెడుతున్నారో ఏమో చాలా కేకలు పెట్టారు. అక్కడ అందరూ పిల్లలు అరుస్తా అంటే మా పిల్లలు కూడా కేకలు పెట్టడం స్టార్ట్ చేశారు. మా చిన్న పాప బుడిగి అస్సలు ఆమె కూడా అరుస్తానే ఉంది, అని అరుస్తుంది. బాగా ఎంజాయ్ చేసాం మేము. మ్యూజిక్కి తగ్గట్టుగా వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉన్నాయి. చాలా బాగా ఎంత పైకి వెళ్తున్నాయంటే చూడండి, చాలా పైకి వెళ్ళింది. ఇంకా మేమైతే అది అయిపోయింది చూసుకొనేసి, ఇది చిల్డ్రన్స్ మ్యూజియం, అది కూడా క్లోజ్ చేసేస్తారు టైం 7 అయిపోయింది అనేసి. ఇంకంతే మేము కూడా బయలుదేరేసాం ఇంటికి. రోలర్ కోస్టరు, అడ్వెంచరు, ఇవన్నీ వీడియోస్ ఇంతకుముందు పార్ట్లో పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అదైతే చాలా కామెడీగా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.